ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. చాలా బాగుందండి సినిమా. ఆఫ్టర్ డీసీ ఇది కూడా ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. హైలైట్ ఆఫ్ ద మూవీ ఇస్ సూర్య గారు. సూర్య గారికి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ ఉంది అయ్యా. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? సో ఓవరాల్ యావరేజ్ సూపర్ చూసేసా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సో ఓవరాల్ యావరేజ్ సూపర్ చూసేసా. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? ఫస్ట్ హాఫ్ లో పడబడ కన్నీరు గారు సీన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఏడిపించాడు కానీ సినిమా మాత్రం యావరేజ్ నాకు అసలు. ఇదేంటైతే అరే నీ అబ్బా నేను పెట్టి 350కి నాకు న్యాయం జరగలేదు. సూర్య అన్న ఎంకి అట్లూరి నన్ను మోసం చేశారు. సీరియల్ అలాంటి కానీ మా కసక్ పేపర్ మొదలు దగ్గర కానీ పెట్టి ఒక ఐటమ్ తీసి పెట్టుంటే సినిమా ఒక లెవెల్ ఊపిపోయేది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఐటమ్ సాంగ్ లేనందుకు చాలా చెప్పండి అయ్యా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇది బిర్యానీ అనుకున్నా, పప్పు అన్నమే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం డొల్ అయిపోయా. ఏం బాలేదు బాయ్ సినిమా. కూర్చో కూర్చో. ఫైట్లు లేవు, డాన్సులు లేవు, కాబట్టి ఐటమ్ సాంగులు లేవు. ఏడు సంవత్సరాలు 27 అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వారం అన్యాయం. ఏం చేద్దామంటావు మరి? డైరెక్టర్ గారు దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి, మంచి సినిమా తీయండి. సపరేట్ ఉంటాడు. నీకు ఎక్కువ వెళ్తుంది, నాకు తక్కువ వెళ్తాది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. నేను పుట్టింది గజనీ సినిమా థియేటర్ లో పోయా. తోలెంఎం రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. నన్ను మా ఊళ్ళో అందరూ గజనీ అంటారు, కొంతమంది 6 అంటారు, కొంతమంది జైబీఎం అంటారు. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. లక్కీ భాస్కర్ రేంజ్ లో ఉందా? లేదండి అసలు లేదు. మేము పెద్ద రాడ్ రంబోల్ అండి సినిమా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? విశ్వనాథన్ సన్స్ ఓవరాల్ గా మంచి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉన్న మూవీ అన్న. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా? వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్ చేస్తా అన్నారు. ఎంటర్టైన్ అయ్యాం కూడా మేము. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సూర్య గారిని ఇంత స్టైలిష్ గా చాలా రోజులు అయింది చూసి. ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఆయన యాక్షన్, ఆయన కామెడీ, ఆయన సెంటిమెంట్ ఓవరాల్ గా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ చెప్తున్నా కదా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ లవ్లీ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. హీరో అని చెప్పేసి అంటే ఏదో చిన్న హీరోని పెట్టుకోవచ్చు కదా. మా సూర్య ఎందుకు? స్క్రీన్ ప్రెజెన్స్ ఎందుకు? మా సూర్య ఎందుకు? మీకు మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. సినిమాని అంతో ఇంతో కాపాడిందనంట జీవి ప్రకాష్ గారు అని చెప్పుకోవచ్చు. అంతకు మించి ఏం లేదు సినిమాలో. మన మలిక్ గారికి వీరాభిమాని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా చేసుకుంటాడు. సూర్య గారి గురించి చూడడానికి వచ్చినాం మేము. అసలు వెంకీ అట్లూరి గారు మీకు ఏమైందయ్యా? నాకు అర్థమైతే నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను.